హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈ రోజు వీడియోలో నేను టీడీఎస్ పేమెంట్ డ్యూ డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ టీడీఎస్ మీరు లేట్ పేమెంట్ చేస్తే డ్యూ డేట్ లోపల కాకుండా డ్యూ డేట్ అయిపోయినాక టీడీఎస్ పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టీడీఎస్ డ్యూ డేట్స్ గురించి నేర్చుకుందాం. మనము ప్రీవియస్ వీడియోలో కూడా టీడీఎస్ న్యూ అప్డేట్స్ గురించి నేర్చుకున్నాము. టీడీఎస్ రిటర్న్ ఫామ్స్లో ఏమేమి చేంజ్ అయ్యాయో వాటి గురించి నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియోలో నేను టీడీఎస్ చలానా ఎలా జనరేట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. రేట్ చార్ట్ గురించి కూడా చెప్పాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడలేదు, టీడీఎస్ చలానా ఎలా జనరేట్ చేయాలి, టీడీఎస్ బేసిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ టాలీ ట్యుటోరియల్ అని టైప్ చేశారంటే వీడియోస్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి, హౌ టు జనరేట్ టీడీఎస్ చలాన్, నెక్స్ట్ టీడీఎస్ రేట్ చార్ట్ గురించి కూడా ఉంటుంది. టీడీఎస్ ఎంట్రీస్ టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలో కూడా వీడియోస్ చేశాను. సో మీరు వాటిని క్లిక్ చేసి నేర్చుకోవచ్చండి. టీడీఎస్ డ్యూ డేట్స్ మనం యాక్చువల్గా టీడీఎస్ అనేది డిడక్ట్ చేసిన తర్వాత మంత్లీ పేమెంట్ చేస్తాము. ఏప్రిల్, ఇప్పుడు మనం 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాము. ఏప్రిల్ 2026 టీడీఎస్ పేమెంట్ 7th మే లోపల పే చేసేయాలి. మే టీడీఎస్ అమౌంట్ జూన్ 7th లోపల పే చేయాలి. టీడీఎస్ డ్యూ డేట్ వచ్చి 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ అనమాట. ఈ మంత్ టీడీఎస్ నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. అలా ఏప్రిల్ మంత్ది మే 7th లోపల, మే మంత్ది జూన్ 7th లోపల, జూన్ మంత్ది జూలై 7th లోపల, ఇలా ఎవ్రీ మంత్ 7th లోపల పే చేసుకోవాలి. కాకపోతే ఒక మార్చ్ మంత్ది, మార్చ్ 2027 యొక్క టీడీఎస్ పేమెంట్ 30th ఏప్రిల్ వరకు మీకు డ్యూ డేట్ ఉంటుంది. ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎక్స్టెండ్ చేశారు. ఇది ఒక్కటి తప్పక మిగతా అన్ని సేమ్గా ఉంటాయి మీకు. ఓకేనా? టీడీఎస్ పేమెంట్ డ్యూ డేట్ వచ్చి 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఆ డ్యూ డేట్ లోపల మీరు టీడీఎస్ అమౌంట్ డిపాజిట్ చేయలేదంటే ఇంట్రెస్ట్ 1.5% పే చేయాలి. సో మీరు ఎంత టీడీఎస్ అమౌంట్ పే చేయాలో దానిపైన 1.5% పే చేయాలి. ఇది టీడీఎస్ డ్యూ డేట్స్ ఇంట్రెస్ట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో తెలియకపోతే చూడండి, ఇక్కడ మీరు టీడీఎస్ అమౌంట్ 7th లోపల పే చేయలేదు అంటే ఇంట్రెస్ట్ 1.5% పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 రూపీస్ టీడీఎస్ పే చేయాలనుకోండి, ఈక్వల్ టు 10,000 ఇంటూ 1.5% ఇంట్రెస్ట్ కలిపి పే చేసుకోవాలి. చూడండి, 150 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మేడం నేను 7th పే చేయలేదు, 8th డేట్న పే చేశాను, 9th డేట్న పే చేశానంటే కూడా మీరు 1.5% ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. అంటే ఒక మంత్ లేట్గా ఫైల్ చేస్తే 1.5%. అదే 2 months లేట్గా ఫైల్ చేశారంటే సో 1.5 ఇంటూ 1.5 3% అవుతుంది. అలా మీరు ఎన్ని మంత్స్ లేట్గా టీడీఎస్ పేమెంట్ పే చేస్తున్నారో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఇంకా ఏం అడుగుతారంటే ఫస్ట్ టీడీఎస్ అమౌంట్ పే చేసి రిటర్న్ ఫైల్ చేసేసి తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తారు. అలా కాదు మీరు టీడీఎస్ పేమెంట్ లేట్గా పే చేస్తున్నారు అంటే టీడీఎస్ పేమెంట్ విత్ ఇంట్రెస్ట్తో కలిపి మీరు పేమెంట్ చేసేసిన తర్వాత రిటర్న్ ఫైలింగ్కి వెళ్ళండి. ఇది ప్రాసెస్ మనకి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీడీఎస్ రిటర్న్స్ డ్యూ డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.